నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తాను వెల్లడించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నిర్వహించిన ప్రజాగళం సభలో ఎన్నడూ చూడని పరిస్థితులు కనిపించాయి వ్యాఖ్యానించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఏపీపీఎస్సీ 2018 జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడంపై విపక్షాల మండిపాటు. మీడియా సమావేశాన్ని నిర్వహించిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి వ్యాఖ్యానించిన బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్. వార్తల ముందుగా మంగళగిరిని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పలువురు తటస్థ ప్రముఖులను లోకేష్ నేడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. లోకేష్ తొలుత మంగళగిరి 8వ వార్డుకు చెందిన ప్రముఖుడు అందె వెంకన్న నివాసానికి వెళ్లారు. అక్కడ లోకేష్కు వెంకన్న కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. వెంకన్న ఆర్ఎస్ఎస్లో క్రియాశీలక సంచాలక సభ్యుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలతో పాటు పద్మశాలి సామాజిక వర్గీయులను ఎదుర్కొంటున్న సమస్యలను వెంకన్న ఈ సందర్భంగా లోకేష్ ఎదుట ప్రస్తావించారు. ఇక్కడ ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు ఉన్నారు. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధి చెందలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు బిల్స్ చేస్తాం, కోర్టులో కేసులు వేసి అభివృద్ధి కార్యక్రమాలు ముందరికి వెళ్ళనీయకుండా చేశారు. ఓన్లీ 5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వమే ఉంది. ఆనాడు నేను పోటీ చేస్తున్నానని పాప ఎమ్మెల్యే గారిని మంత్రి చేస్తారని కూడా అన్నారు. ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మంగళగిరిని అభివృద్ధి చేస్తాను. మంత్రి పదవి ఎక్కువ ఇవ్వలేదు, అదందరూ తెలిసిన విషయమే. డబ్బులు బడ్జెట్లో కేటాయింపు జరిగింది, కానీ మంగళగిరి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం 10% కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. రెండో విషయం, ఎన్నికల ముందర అమరావతి రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 3 రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ అందరం చూస్తున్నాం. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రులు. అటు వైజాగ్ అభివృద్ధి చెందలేదు, కర్నూలులోకి ఎటుకేయలేదు, అమరావతిని నాశనం చేశారు. కానీ వాళ్ళు ఈరోజు మనం చూసి ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రం ఎలా తయారైందని అడుగుతున్నారు. ఒక మాట చెప్పండి, చాలా చాలా బాధేస్తుంది. అదే కానీ అమరావతి కనీసం బాబు గారు మొదలుపెట్టిన అమరావతి పనులు పూర్తి చేస్తుంటే ఈరోజు మంగళగిరి రూపురేఖలు మారిపోయాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. ఈరోజు పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఉద్యోగాలకి? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఇంకెన్నాళ్ళని మన పిల్లల్ని వేరే రాష్ట్రాలకు పంపిస్తాం? నేను ఇన్ఫాక్ట్ ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయాలని ఆలోచన రాకుండా ముందరనే మంగళగిరికి ఆనాడు ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం. అంటే ఇక్కడ లోకల్స్ చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళి కంపెనీలు స్థాపించి మేము మంగళగిరిలోనే మళ్ళీ పెట్టాలన్నా అంటే నేను మంత్రిగా ఆటోనగర్లో భూములు, ఏపీఐసి భూములు కేటాయించి పనులు ప్రారంభించాను. నేనేంటో ప్రజలకు అర్థం వల్ల ప్రజల సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. 5,350 చూశారు. 4 సంవత్సరాలు 10 నెలలుగా ఎవరు చేయని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి అంటే చేయలేదు.
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఆదివారం నాడు నిర్వహించిన ప్రజాగళం సభలో ఎన్నడూ చూడని పరిస్థితులు కనిపించాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇవాళ ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన ప్రజాగళం సభలో పోలీస్ శాఖ నిర్లక్ష్య వైఖరి అడుగడుగునా దర్శనమిచ్చిందని విమర్శించారు. నిన్నటి సభలో పోలీసులు విఫలమయ్యారనటంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కొన్ని అంశాలను జనసేన నేతలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పోలీసులు ఊహించని విధంగా ప్రవర్తించారని అన్నారు. నుంచి మేము అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా సభ సక్సెస్ అవడానికి కారణం కూడా మన పాత్రికేయ మిత్రులు, వీళ్ళు కూడా, మీరందరూ కూడా సహకరించి ఈ సభ గురించి ప్రజల్లోకి లోతుగా అవగాహన తీసుకెళ్లే విధంగా మీరు చేసిన ప్రయత్నాన్ని, మీరు సహకరించిన విధానాన్ని, మీకు నిన్న చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన ఓపికతోటి మీరు సభలో ప్రతి ఒక్కరు పాల్గొనడం చాలా అభినందనీయం. ఆ సహనంకి, ఓపిక కోసం మీరు అంతిమంగా రాష్ట్రాన్ని, దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కదిలి వచ్చారు ముందుకి. అద్భుతమైన కార్యక్రమం నిర్వహించగలిగాం. సో పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్నందుకు, సహకరించినందుకు జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మొట్టమొదటి సభ కాబట్టి ఎంతోమంది ఎదురు చూసాం. ఏ విధంగా 3 పార్టీల కలయిక వలన మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మన భవిష్యత్తు ఏంటి, ఎటువంటి దారిలో మనం నడవబోతున్నాం అనేది దీనికి చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఉపన్యాసంలో వికసిత భారత్ గురించి ఏ విధంగా ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారో, 2047 సంవత్సరం కల్లా భారతదేశం ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా ఆయన చేసిన ప్రణాళిక, ఆయన పడిన కష్టాలు, ఏ విధంగా ఒక మంచి ఏపీపీఎస్సీ 2018 నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను ఏపీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఏపీపీఎస్సీ చైర్మన్గా కొనసాగే అర్హత గౌతమ్ సవాంగ్కు లేదని స్పష్టం చేశారు. మా వద్ద ఉన్న ఆధారాలతో వస్తా, మీడియా సమక్షంలో సవాంగ్ చర్చకు సిద్ధమా అని పట్టాభి సవాల్ విసిరారు. తప్పు చేసి కూడా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. అందరికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కుంభకోణాలకు పాల్పడి గత 5 సంవత్సరాల్లో ఆఖరికి ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 ఉద్యోగాలను కూడా తెగనమ్ముకునేటటువంటి పరిస్థితికి దిగజారింది. అంటే అన్నీ అయిపోయాయి, అన్ని రకాల స్కామ్లు అయిపోయాయి, ఇక జాబ్ స్కామ్ ఒకటే మిగిలింది. సరే, ఇవి మాత్రం మనం ఎందుకు వదిలేయాలని చెప్పి వాటిని కూడా తెగనమ్ముకున్నారు. దాదాపు 150 నుండి 200 కోట్ల రూపాయల భారీ కుంభకోణం. ఒక పక్కనేమో ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఉన్నటువంటి ఈ అరాకరా ఉద్యోగాలను కూడా తెగనమ్ముకోవటం. దీనికి సంబంధించి హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. వీళ్ళు చట్టవిరుద్ధంగా కావాలని ఉద్యోగాలని బేరం పెట్టి అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవటం కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మూల్యాంకనం చేశారు. ఆన్సర్ షీట్స్ని 3 సార్లు వాల్యుయేషన్ చేశారు అని హైకోర్టు అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏమని చెప్పింది హైకోర్టు తీర్పులో? ది యాక్షన్ ఆఫ్ రెస్పాండెంట్, దట్ నెంబర్ 1, దట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఏపీపీఎస్సీ ఇన్ కండక్టింగ్ second and third valuation of Group 1 Mains Examination for notification number 27/2018 is declared as illegal, irregular, arbitrary and violative of Rule 39 of APPSC. చాలా స్పష్టంగా the action of APPSC in conducting second and third valuation 3 సార్లు మూల్యాంకనం జరిగింది. వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని బీజేపీ ముఖ్య అధికారి ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు.
సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 లక్షల మంది ప్రజల స్వచ్ఛంద సహకారంతో నిన్న బొప్పూడి వద్ద జరిగిన ప్రజాగర్జనతో సీఎం జగన్ రెడ్డి తన బుట్ట సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ 4 సిద్ధం సభల్లో అధికార ప్రజాధన దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఎన్డీఏ మొదటి ప్రజాగర్జన సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. రహదారి కూడా ఒక 8 కిలోమీటర్ల వరకు ఇదే పరిస్థితి. కార్యకర్తలతోటి ప్రజలతోటి సమరోత్సాహంతో హాజరైనటువంటి ప్రజలు, పార్టీ శ్రేణులు, 3 పార్టీల శ్రేణులు చాలా బ్రహ్మాండంగా వాళ్ళ కథన రంగంలో సమరోత్సవంతో ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేయటం స్పష్టంగా కనపడింది. వేదిక వెనక అమరావతి వైపు 5 కిలోమీటర్ల వరకు కూడా ప్రజలతోటి నిండిపోయినటువంటి పరిస్థితి, వాహనాలతోటి రద్దీతోటి నిండిపోయినటువంటి పరిస్థితి. సుమారు 10 లక్షల మంది ప్రజలైతేనేమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలైతేనేమి ఈ యొక్క సభకి హాజరయ్యారు. అతిపెద్ద ఘన విజయం. ఎందుకంటే పదే నిన్న వైసీపీ ప్రతినిధి ఒక ఆయన వచ్చి 4 సిద్ధం సభలు జరిపాము అని ఒక వ్యాఖ్య ఎట్లా చేశారు? 4 సిద్ధం సభలు ప్రభుత్వ ఖర్చుతోటి, ప్రభుత్వ వాహనాలతోటి, డ్వాక్రా మహిళల్ని తెచ్చుకొని మీరు చేసినటువంటి మీ సభలో ప్రజలందరూ గమనించారు. మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలనేటటువంటి అంశాన్ని తేటతెల్లం చేయటం జరిగింది. గతంలోనే చెప్పాం. నిన్న ఏదైతే ప్రజాగర్జన సభ, ప్రజాగ్రహం ఏ విధంగా ఉంది అనేది తేటతెల్లమైంది. చంద్రబాబు, నరేంద్ర మోడీ మధ్య డీల్ ఏంటి? మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి అని వైఎస్ఆర్సీపీ అధికారి ప్రతినిధి, మాజీ మంత్రి పేర్ని నాని సూటి ప్రశ్నించారు. పగలు మోదీతో, రాత్రి కాంగ్రెస్తో చేతులు కలిపే వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. పోలవరం ఏటీఎంలా వాడుకున్నారని మోదీ అన్నారు కదా, చంద్రబాబు ఎలా పునీతుడయ్యాడో చెప్పాలన్నారు. చిలకలూరిపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉపన్యాసంగా జరిగినటువంటి బహిరంగ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ సంసిద్ధం సభ కాదది, కేవలం అది సిద్ధం 5వ సభగా మేము భావిస్తున్నాం. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 4 సిద్ధం సభలు జరిగినాయి. ఒకటి భోగాపురంలో జరిగితే, 2 దెందులూరులో జరిగితే, 3 రాప్తాడులో జరిగితే, 4వ సిద్ధం సభ మేదరమెట్లో జరిగితే, 5వ సిద్ధం సభ వీళ్ళ ముగ్గురు కలిసి చిలకలూరుపేటలో పెట్టినటువంటి సభగా మేము భావిస్తున్నాం. ఎందుకు దాన్ని సిద్ధం 5 సభగా మేము భావిస్తున్నామంటే, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో బప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగల్లం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. అలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానికం, దాష్టీకంతో దోపిడీతోటి నలుగుతున్న ఆంధ్ర ప్రజానికం, అవినీతి అప్రజాస్వామిక విధానాలతో కొట్టమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానికానికి ప్రధానమంత్రి, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక, గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి, హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేధనిచ్చిందో, మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి రాక, ఈ ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మంది ప్రజలకి ఆనందాన్ని ఇచ్చింది. దేశ ప్రజల ఆశీస్సులతో
ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2014లో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. ఈ రోజున ఇక్కడ 2024లో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది. దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి. ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ రహస్య మిత్రుడు అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగ మిత్రులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జంగా గౌతమ్ సోమవారం అన్నారు. ఈ మేరకు ఆయన అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, మండల, పట్టణ ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్, యూనిట్, బూత్, దానికి తోడు అధ్యక్ష, గ్రామ, పట్టణ, వార్డు అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ఎవరికి వారు శక్తి మేరకు వైఎస్ఆర్ పార్టీలాగా ఒక బాటిల్ మేము మందు స్వతహాగా వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. భోజనాలు అరేంజ్ చేశాం, మంచినీళ్ళు అరేంజ్ చేశాం, మజ్జిగ అరేంజ్ చేశాం, స్వచ్ఛందంగా వచ్చారు. మేము ఎక్కడ పరదాలు కట్టలా, మేము ఎక్కడ షాపులు మోయించదా, మేము ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయలే. ఆ విధంగా స్వచ్ఛందంగా రావటం జరిగింది. ఇది ఈ యొక్క మీటింగ్ ప్రత్యేకతను కూడా తెలియజేస్తున్నాను. అదిగాక కోడ్ వచ్చిన తర్వాత తొలి బహిరంగ సభ, ఎన్డీఏ తొలి బహిరంగ సభ కూడా చిలకలూరుపేట. ఇది ఒక చరిత్ర. చిలకలూరుపేటకి నా అదృష్టం ఒక పక్క అయితే, చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు భవిష్యత్తులో కూడా ఇది ఒక చరిత్రలో లిఖించబడేటువంటి రోజు, నిన్నటి రోజు. ఆ విధంగా సక్సెస్ చేశారు. ఈ 2 సభల్లో కూడా ముగ్గురే, చంద్రబాబు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. అది మన ప్రత్యేకత. అదేవిధంగా టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగలం సభ అటర్ ఫ్లాప్ అయిందని రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంపీ భరత్ అన్నారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాగలం సభకు దేవుడు ఆశీర్వాదం లేదని ప్రధాని మోదీ మాట్లాడుతుంటే మైకులు మొరాయించాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలేనని మండిపడ్డారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి ఫిలిం యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు యొక్క షో అట్టర్ ఫ్లాప్. ఆంధ్రప్రదేశ్ వేదికగా మరి అశుభ శకునం అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ, ఆ బహిరంగ సభకు కూడా దేవుడి ఆశీర్వాదం లేదు. ఆ బహిరంగ సభలో మైక్ మాట్లాడితే మొరాయించింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగువాడి ఆత్మ గౌరవానికి అన్యాయం చేసింది ఎవరైనా కానివ్వండి. ఇవాళ పైన దేవుడు ఉంటాడు, ప్రకృతి ఏ రకంగా చూపించింది అనేది మనకు అర్థమవుతోంది. ప్రధానమంత్రి గారి సభ ఏంటి, మైకులు పనిచేయకపోవడం ఏంటండి? పోనీ ఏదో ఒకసారి ఏదన్నా ఫాల్ట్ వచ్చిందని అనుకోవచ్చు, 2-3 సార్లు. అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను గమనించి మనకు కోరుతూ ఉంటాం. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఐరన్ లెగ్, మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎందుకు కూర్చుంటున్నాడో ఆయనకి తెలియట్లేదు. అసలు ఏం చేద్దామని అనుకుంటున్నారు నాకు అర్థం కాల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
తీరని అన్యాయం చేసింది ఈ బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కాదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఓఎన్జీసీ వలన కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించేందుకు కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతోందని మత్స్యకార నాయకులు వాసుపల్లి కృష్ణ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఓఎన్జీపీ అధికారుల సమక్షంలో మత్స్యకారుల నష్టపరిహారంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామస్తులు అందరూ కలిపి కలెక్టర్ గారి సమక్షంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓఎన్జీసీ యాజమాన్యాన్ని రప్పించి ఈ మత్స్యకారులకు ఉన్న నష్టం ఏంటో మీరు చూడండి అని చెప్పేసి డైరెక్ట్గా జాయింట్ డైరెక్టర్ని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ గారు అధ్యక్షతన ఈరోజు జరిగిన మీటింగ్ ఆంతర్యం ఏంటంటే, మీకు జరిగిన నష్టం ఏంటి అన్న దాని మీద ఒక సర్వే మొత్తం డిపార్ట్మెంటు కానీ లేకపోతే ఓఎన్జీసీ యాజమాన్యంతో సహా ఉంటుంది. ఆ సర్వే నివేదిక ఒక నెల రోజుల్లో ఇచ్చి దాని ద్వారా ఎంతమంది అయితే నష్టపోతున్నారో అనేది ఒక అంచనా, ఎంతవరకు నష్టం జరుగుతుంది మత్స్యకారుడికి అనేది ఒక అంచనా, ఇవన్నీ చేసి అదేవిధంగా ఈ మత్స్యకార గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో ఈ మత్స్యకార గ్రామాలన్నిటికీ ఈ యొక్క ఓఎన్జీసీ ద్వారాగా నష్టం జరిగే ప్రతి గ్రామానికి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మొత్తం చేసేలాగా వాళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇది వరకు మాకు ఎప్పుడు కూడా నష్టపరిహారం ఇవ్వడం కానీ, లేకపోతే మా యొక్క పిల్లలకి చదువుల విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఎప్పుడు కూడా వీళ్ళ సహకారం లేదు. ఓఎన్జీసీ సహకారం కానీ ఎటువంటి డిపార్ట్మెంట్ సహకారం లేవు. కానీ ఈరోజు వాళ్ళందరినీ మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే డిమాండ్ అంటాం, అది రిక్వెస్ట్ కాదండి, డిమాండ్ చేయడం జరిగింది. మీ వల్ల మేము ఎంత నష్టపోతున్నాం కాబట్టి మాకు మీరు చేసేది ఇదివరకు ఏం లేదు, ఇకపైన అలా జరగదు, మేము ఒప్పుకోం. ఎందుకంటే ఈరోజు మీరు మాకు బలమైన హామీ ఇవ్వకపోతే మేము రోడ్లు ఎక్కవలసి వస్తుంది. ఇప్పుడు వరకు శాంతియుతంగానే మేము ధర్నాలు చేస్తున్నాం, ఇక మీదట రోడ్డు ఎక్కవలసి వస్తుంది. మమ్మల్ని మీరు శాంతిపరిచి పార్టీ టికెట్ అంశం పవన్ కళ్యాణ్ చేతిలో ఉందని, అభ్యర్థిని ఆయన నిర్ణయిస్తారని జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ రాజ్బాబు ఆదివారం అన్నారు. పవన్ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపునకు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అసెంబ్లీపై జనసేన జెండా ఎగరవేయటం కోసమే పోరాటం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొంతమంది అంటూ ఉన్నారు మహాసంకల్ప యాత్ర చేస్తూ ఉన్నారు సార్, మీరు రోజుకి 10-15 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నారు, ఎందుకంత శ్రమ పడుతూ ఉన్నారు, ఇంట్లో పడుకుంటే మనం నెక్కుతామని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. నేను వారందరికీ చెబుతా ఉన్నాను, అభివృద్ధితో కూడిన విజయం కోసం మనం ఇవాళ పనిచేస్తా ఉన్నాం. ఏ గ్రామంలో ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో వేరే మనకు ఎవరు చెప్పక్కర్లేకుండా తెలుసుకోవడానికి జన సైనికుల ద్వారా, జనసేన పార్టీ నాయకుల ద్వారా వేళ ప్రతి గ్రామం తిరుగుతా ఉన్నాం. మహాసంకల్ప ఉద్దేశం అది ఒకటి. మరికొంతమంది అంటూ ఉంటారు, మరికొంతమంది టికెట్ గురించి మీరు ఆలోచించండి, ముందు ఇలా తిరగడం కాదని చెప్పి కొంతమంది అంటా ఉంటారు. ఇక్కడ టికెట్ గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకత మన ఎవరికి లేదు. అది నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నిర్ణయిస్తే వారిని గెలిపించడం మన జనసైనికుల బాధ్యత. ఇవాళ మన జెండా నేర్చుకుని జనసేన జెండాను మన భుజాలపై మూసుకుని మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మనం ఎందుకు యుద్ధం చేస్తా ఉన్నాం అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీపై జనసేన పతాకాన్ని ఎగరవేయడం. ఎవరు ఎమ్మెల్యే అవుతారనేది ముఖ్యం కాదు, జనసేన పార్టీ గెలవడం ముఖ్యం అని చెప్పి మనం వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం, పార్టీ జెండా ముఖ్యం, పార్టీ గెలుపు ముఖ్యం అని చెప్పి పనిచేయాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి 50,000 పైన మెజార్టీతో రికార్డు స్థాయిలో తెలియజేస్తూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిలుకలూరుపేటలో జరిగిన ప్రజాగలం సభ విజయవంతమైందని పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం భీమవరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రానున్న 2024 ఎన్నికల్లో అధికారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలే అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నిన్న చిలకలూరిపేటలో జరిగిన మహాసభ, బహిరంగ సభ చూడటం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆసక్తిగా అది గమనించారు. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది.
చాలా చోట్ల మనం తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన కలిసి మీటింగ్లు చాలా చేయటం జరిగింది. కానీ నిన్న చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కమిషనర్కి ఒక అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మర్నాడే ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి 5 కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఈ మహా బహిరంగ సభ జరగటం, ప్రజాగళం, అదేవిధంగా ఎన్నికల శంకారావం కావచ్చు, ప్రజాగళం కావచ్చు, జయబేరి అనవచ్చు, ఏదేమైనప్పటికీ కూడా మరి చాలా బ్రహ్మాండంగా ప్రజలందరూ స్పందించి అందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి మరి ఆ సమావేశంలో పాల్గొంటాం. ఆ బహిరంగ సభలో నాయకుల్ని మాటలకి అందరూ కూడా చాలా చక్కగా స్పందించడం మనందరం చూసాం. ముఖ్యంగా దీనికి ఒకటి కారణం, 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఏం నష్టపోయిందో ప్రజలందరూ తెలుసుకున్నారు. ఎందుకంటే మన ముగ్గురు త్రిమూర్తులు నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం భారీ బహిరంగ సభ విజయవంతమైందని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. సోమవారం తణుకులోని ఆయన నివాసం వద్ద మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావటం తథ్యమని అన్నారు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారు నిర్వహించినటువంటి ముగ్గురు నాయకులు, ముగ్గురు త్రిమూర్తులు నిర్వహించినటువంటి మహాసభకి రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలందరూ కూడా హాజరై ఆ సభ దిగ్విజయం అవటం రాబోయే మార్పుకి సంకేతం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. 300 ఎకరాల్లో నిర్వహించినటువంటి సభకి మొత్తం ప్రాంగణం అంతా కూడా నిండిపోయి బయట అటు 10 కిలోమీటర్లు, ఇటు 10 కిలోమీటర్లు కూడా ట్రాఫిక్ జామ్ అయి ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రజల ఈరోజు మద్దతు ప్రజాగళం ద్వారా ఈ 3 పార్టీలకి లభించింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల అవినీతిని కూడా ప్రధానమంత్రి గారు ప్రస్తావించారంటే ఈ రాష్ట్రంలో అవినీతి ఏ విధంగా జరిగిందనేది మనందరికీ కూడా ఒక నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజాగళం మహాసభ ఈరోజు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పాత్ర అనే సందర్భంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.